షలోమ్. బైబిల్ భాష్యానికి స్వాగతం. నేడు మన ఛానల్లో పరిశుద్ధ గ్రంథంలో అత్యధికమైనటువంటి ప్రాధాన్యత సంపాదించుకున్న ప్రదేశమును గూర్చినటువంటి ఆలోచన గావిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో అర్మగెడాన్ అనేటువంటి ప్రదేశం హర్మెగిద్దో అనే హీబ్రూ పదము నుంచి ప్రాణం పోసుకుంది. హర్మెగిద్దో అనే ఇట్టి పదం రెండు హీబ్రూ పదాలతో రూపొందించబడింది. హర్ హీబ్రూ భాషలో ఒక పర్వతము లేదా కొండల శ్రేణి అని అర్థం, మరియు మెగిద్దో అనగా సమూహాల ప్రదేశము అని అర్థం. రెండు పదాలను ఏకీకృతముగా అర్థము చేసుకుని ఎడల పర్వతాలు లేదా కొండల శ్రేణి యొక్క సమూహాల ప్రదేశము అని అర్థం. మెగిద్దో ఒక పురావస్తు ప్రదేశం. ఇది సుమారు క్రీస్తు పూర్వము 7,000 సంవత్సరాలు మరియు 300 క్రీస్తు పూర్వము సంవత్సరాల సమయములో ఈ మెగిద్దో సమీపంలో అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయి. మరియు ఆ స్థలాన్ని అర్మగెడాన్ అని సూచించే గ్రంథం నూతన నిబంధనలోని ప్రకటన గ్రంథం. యుగాంత సమయములో చివరిలో తుది యుద్ధం దైవానికి సాతానుకు ఇక్కడే జరుగుతుందని ప్రకటన గ్రంథం ప్రవచించింది. మెగిద్దోను హీబ్రూ బైబిల్లో మరియు ఇతర పురాతన గ్రంథాలలో డజను సార్లు అనగా 12 సార్లు ప్రస్తావించటం గమనార్హం. అర్మగెడాన్ అనే ఈ పదాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఒకేసారి మాత్రమే ప్రస్తావించబడినది. ప్రకటన గ్రంథం 16:16. ఇది చివరి దిన యుద్ధ ప్రదేశంగా పేరు పెట్టబడింది. ఇశ్రాయేలులోని అతిపెద్ద నగర మట్టి దిబ్బలలో ఇది ఒకటి. సుమారు 15 ఎకరాల విస్తీర్ణములో ఇటు స్థలము విస్తరించబడింది. మెగిద్దో వద్ద మొత్తము 20 నగరాలు నిర్మించబడ్డాయి. వినికిడిలో దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. శుభాశీస్సులు.